ఏంటి సంగతి? ఏం లేదన్నా, నీకేమైనా అనిరుద్ రెడ్డి కాల్ చేశారా? నాకు ఫోన్ చేశారు కానీ నేను మీటింగ్కి వెళ్ళలేదు. నమ్మవేంటి? కావాలంటే కాల్ లిస్ట్ చూడు, ఇదే అనిరుద్ రెడ్డి నెంబర్. అబ్బా, నన్ను ఆయన గుర్తించినట్లేరే, నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇది సంగతి. తెలంగాణ అసెంబ్లీలో ఏ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా ఇప్పుడు ఇదే డిస్కషన్. తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యేల మీటింగ్ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్. అసెంబ్లీ లాబీల్లోనూ అదే చర్చ. అనిరుద్ రెడ్డి కనిపించగానే డిన్నర్ మీటింగ్ పై ఆరా. మీటింగ్ స్పాట్ ఫామ్ హౌసా, హోటలా అంటూ ప్రశ్నలు. మీటింగ్ అజెండా చెప్పాలన్న పలువురు ఎమ్మెల్యేలు. మమ్మల్ని ఎందుకు పిలవలేదన్న ఇంకొందరు ఎమ్మెల్యేలు. గాంధీ భవన్లోనే కాదు, తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఎమ్మెల్యేల మీటింగ్ పైనే ఆసక్తికర చర్చ జరిగింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించినా డిన్నర్ మీటింగ్ గురించే డిస్కషన్ చేసుకున్నారు. అనిరుద్ రెడ్డి తమను కూడా పిలిచారు కానీ కొన్ని కారణాల వల్ల సమావేశానికి వెళ్లలేదని పలువురు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఇదిగో ఇదే అనిరుద్ రెడ్డి నెంబర్ అంటూ కాల్ లిస్టులు చూపించుకున్నారు. అనిరుద్ రెడ్డి కనపడగానే పలువురు ఎమ్మెల్యేలు క్యూరియాసిటీతో ఎమ్మెల్యేల సమావేశంపై ఆరా తీశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలంతా ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారో, ఎందుకు ఈ సమావేశం నిర్వహించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరా తీశారు. సిఎల్పి మీటింగ్ నిర్వహించాలని కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ మంత్రులకు మధ్య గ్యాప్ ఉన్న మాట నిజమే అని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. తమకు కూడా సమస్యలున్నాయి కానీ తమ హోటల్లో మీటింగ్ పెట్టుకోబోమన్నారు పలువురు ఎమ్మెల్యేలు. ఏ సమస్యనైనా సిఎల్పిలో డిస్కషన్ చేస్తామన్నారు ఎమ్మెల్యేలు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేల మీటింగ్ పై స్పందించారు. తనకు కూడా అనిరుద్ రెడ్డి ఫోన్ చేశారన్నారు కానీ ఆ డిన్నర్ కు వెళ్లలేదన్నారు ఆయన. ఎమ్మెల్యేల భేటీలో అసలు తప్పే లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుంటే తప్పు పట్టడం సరికాదన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చుంటే అనుమానించవచ్చు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చోవడంపై రాద్ధాంతం చేయడం తగదన్నారు నాయని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యేల మీటింగ్ పై మీడియా ముందు మాట్లాడొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే మీటింగ్ పై చర్చ మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఓ మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం అవడం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఇటీవలే ఓ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ జరిగింది. మంత్రుల తీరు, నిధుల విషయంపై ఆ భేటీలో చర్చ జరిగింది. మంత్రుల నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసుకునేలా సీఎంతో మాట్లాడాలని వారంతా మాట్లాడుకున్నట్టు అనిరుద్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు, రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, మీ కాన్సెన్సెస్ బాగానే మా కాన్సెన్సెస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అదేవిధంగా దీపదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. అనిరుద్ రెడ్డి ఫైల్ ఒకటి రెవెన్యూ మంత్రి దగ్గర పెండింగ్ లో ఉందని, అందుకోసమే ఆయన మీటింగ్ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. అయితే మల్లు రవి ఆరోపణలను అనిరుద్ రెడ్డి ఖండించారు. తాను ఎలాంటి ఫైల్ కోసం సమావేశం పెట్టలేదన్నారు. దీనిపై అధిష్టానానికి వివరణ ఇస్తా అన్నారు. నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే, నేను మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని, రెవెన్యూ మినిస్టర్ కానీ నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారిని రమ్మని చెప్పండి, ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి, ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. నా ఉట్టిగా నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మల్రావి గారికి ఎవరు ఏం ఫీడింగ్ చేసినా నాకు తెలియదు, నాకైనా వెరీ క్లోజ్. మేము ఎవరు ఏం చెప్పించినో నాకు తెలియదు. ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. నాకు తాను బ్రోకర్ దందాలు చేయబోనన్న అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అసెంబ్లీ ప్రాంగణంలో ఈ విషయం పైన ఆరా తీశారు కొందరు ఎమ్మెల్యేలు. హైకమాండ్ కు ఏ సమాధానం చెప్పబోతున్నారంటూ అనిరుద్ధ్ ను ఆరా తీశారు. మొత్తానికి కాంగ్రెస్ లో డిన్నర్ మీటింగ్ హీట్ ఇప్పట్లో తగ్గేలా లేదు.